రాష్ట్రంలో ఆగస్టు 15లోగా రైతు రుణమాఫీ చేసి తీరుతామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రైతులపై 30,000 కోట్ల వరకు రుణం ఉందని అంచనా వేస్తున్నామన్నారు. రైతులు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలకు ప్రభుత్వమే పూచీకత్తుగా ఇచ్చి విడతల వారీగా చెల్లిస్తుందని వివరించారు సీఎం. కేసీఆర్ మంచి సలహాలు ఇస్తానంటే ఇంటికెళ్లి ఆయనను కలుస్తానని చెప్పారు. రుణమాఫీ చేసేందుకు ప్రయత్నం చేస్తామంటే టైం ఇవ్వకుంటే ఎలా అని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ పెద్దమ్మగుడి సాక్షిగా ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణమాఫీ చేసి తీరుతామని V6 వెలుగు ఇంటర్వ్యూలో చెప్పారు సీఎం రేవంత్. పెద్దగా తంత్రం లేదు, పెద్దగా మాయ లేదు. రైతుల మీద ఉన్న లోన్లు ఏవైతే బ్యాంకులు ఇచ్చిండ్రో ఆ బ్యాంకులకు ప్రభుత్వమే పూచీకత్తిచ్చి ప్రభుత్వం విడతల వారిగా బ్యాంకులకు చెల్లించి రైతులను ఒకటే రోజు అందరికీ విముక్తి కలిగిస్తాము. అంటే నీ మీద ఉన్న లోన్ నేను ట్రాన్స్ఫర్ చేసుకుంటా, నేను నా ఆదాయాన్ని విడతల వారిగా నేను బ్యాంకర్కు చెల్లిస్తా. సింపుల్. దీంట్లో వీళ్ళేమనుకుంటారు, రాజేంద్ర అంటే భూములు అమ్మకుంటే ఎట్లేతో అని. ఆయన ఆర్థిక మంత్రి ఉండి ఉన్నాయని తెగ నమ్మిండు. ఆయన దోస్తు వచ్చినాక ఊడ్స్ అమ్మిండు. ఏ ఒక్కరోజు అని ఈటల రాజేంద్ర ఎందుకు అమ్ముతున్నావు ఆయన అడుగుతుండా. అంటే రైతులకు రుణమాఫీ జరగొద్దు, వాళ్ళు చచ్చిపోవాలని పగతోటి హరీషు ఈటల రాజేందరు ఇంచు భూమి అమ్మొద్దు. నరేంద్ర మోడీ 60 లక్షల కోట్ల ప్రభుత్వ రంగ సంస్థలను 6 లక్షల కోట్లకు అమ్మేయచ్చు. రాజేందర్కు తేలుగుట్టినట్టు కూడా ఉండదు. హరీష్ కేటీఆర్ ఎలక్షన్ల ముందల ఔటర్ రింగ్ రోడ్డును అమ్ముకున్నారు. కొన్ని లక్షల కోట్ల విలువైన ఔటర్ రింగ్ రోడ్డును 7,000 కోట్లకు తెగ నమ్ముకొని పోయారు. సో ఆ రోజు ఎప్పుడు రాజేందర్ గారికి ఇవేవి గుర్తురాలే. 70 లక్షల మంది రైతులకు 30,000 కోట్ల రుణమాఫీ చేయడానికి నేను ప్రయత్నం చేస్తుంటే, అరే ఆయన మొన్ననే వచ్చిండా, కొంచెం సమయం ఏంటి చేస్తాడు కదా అనాల్సింది. పోయి నువ్వు ఏది అమ్మడానికి లేదు, ఏది చేయడానికి లేదు. అంటే వీళ్ళ అసూయనా, ద్వేషమా, లేకపోతే రైతుల పట్ల పగనా, అసలు వాళ్ళ ఉద్దేశం ఏందో నాకు అర్థం కావడం లేదు. వీళ్ళందరూ భాష భావము ఒకే తీరుగుంది. శశి గారు మీరు చూడండి, ఇప్పుడు ఈటల రాజేందర్ మాట్లాడినా, హరీష్ రావు మాట్లాడినా, కేటీఆర్ మాట్లాడినా, కిషన్ రెడ్డి కేసీఆర్ మాట్లాడినా అందరూ జిరాక్స్ తీసుకొని కొంచెం అట్టిగా భాష వేరైనా భావం అంతా ఒకటే ఉంది, కూడబలుకొని మాట్లాడుతున్నట్టు ఉంది. సో నేను మళ్ళీ చెప్తున్నా, విస్పష్టంగా చెప్తున్నా, ఇది జూబ్లీ హిల్స్, ఈయనే పెద్దమ్మ గుడి ఉంటుంది. పెద్దమ్మ గుడి సాక్షిగా చెప్తున్నా, మీకు 15 ఆగస్టు లోపల రైతులకు రుణమాఫీ చేస్తా. అరే ఎవడోడా మన పిల్లగాడు తెలంగాణ పిల్లగాడు అయ్యిండు, నా అనుభవం కూడా ఆ పిల్లగాడికి ఇస్తా. ఆ పిల్లగాడు గతంలో మంత్రి చేయలేదు, నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, నేను చెప్తానే ఏముంది, సరే ప్రజలు ఇచ్చిర్రు నడిపాయని అంటే, రేవంత్ నువ్వు ఇట్లా నడుపు, నా ఎక్స్పీరియన్స్ కూడా నీకు యాడ్ చేస్తా, నేను మంచి చెయ్యి. గత సభలో జానారెడ్డి గారు ఎన్నోసార్లు చంద్రశేఖరరావు గారిని ఆయన ఎక్స్పీరియన్స్తో సజెస్ట్ చేసిండు, నడపండి, ఇట్లా చేయండి, ఇది మంచిది, ఇది చెడ్డదని. అపోజిషన్ లీడర్గా జానారెడ్డి గారు ఎంత హుందాగా వివరించిండు. అందులో ఒక 10% స్పిరిట్ నన్ను తీసుకోవాలి కదా. ఎంతసేపు నా కాళ్ళలో కట్టబెడితే కింద పడేస్తా. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, ఆయనకున్న ఎక్స్పీరియన్స్ని తెలంగాణ కోసం వాడితే నేను స్వాగతిస్తున్నా. ఓకే, ఆయన నిజంగా ఒక బాధ్యత కలిగిన ప్రతిపక్ష నాయకుడిగా సూచనలు ఇస్తే ఆయన దగ్గరికి వెళ్ళి సూచన తీసుకోవడానికి కూడా నాకు అభ్యంతరం లేదు. నాకు అట్లాంటి బేసజాలు లేవు. నేను చాలామంది దగ్గర పర్సనల్గా పోయి కలిసి వచ్చిన, మీరు కూడా చూస్తారు కదా, నాకేముంటుంది.